హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేదస్ కిచెన్ ఛానల్. ఈరోజు నేను బేకరీ స్టైల్లో మినీ పఫ్స్ని చూపించబోతున్నానండి. చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఈ పఫ్స్ రెసిపీని మనం ఈవినింగ్ టీ టైం స్నాక్స్కి తీసుకుంటే అదిరిపోతుంది తెలుసా. స్నాక్స్గా మాత్రం ఇది చాలా బాగుంటుందండి. పిల్లల నుంచి పెద్దల వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం బేకరీ స్టైల్లో ఈ మినీ పఫ్స్ని చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఎలా అనేది వీడియోలోకి నేను మీకు చూపించబోతున్నాను. ముందుగా కప్పు మైదా తీసుకున్నాను, 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా నూనె వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. అందులో 1/2 టీ స్పూన్ అంతా వాము వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకుంటున్నానండి. మీరు ఆయిల్ బదులుగా వనస్పతి కానీ ఇంకా నెయ్యి కానీ మెల్ట్ చేసుకొని వేసుకోవచ్చు. మొత్తం ఇలా కలుపుకుంటున్నాను. ఇలా బాగా కలుపుకున్న తర్వాత అందులోకి నేను కొంచెం వాటర్ అంటూ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను. పిండి అనేది ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకుంటున్నాను. నాకు 1/3 కప్ అంతా వాటర్ని సరిపోయాయండి. ఇప్పుడు నేను వీటిని చపాతీ పిండిలాగా చాలా సాఫ్ట్గా కలుపుకుంటున్నాను. మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా నేను పిండిని కలుపుకుంటున్నాను. ఇప్పుడు పిండిని నేను రెడీ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు పిండి చక్కగా బాగా నానితే మనకి ఈ చిన్న పఫ్స్ అనేవి బాగా వస్తాయండి. పైన నేను 1 టీ స్పూన్ అంతా ఆయిల్ని వేసుకొని కాసేపు రెస్ట్ చేస్తున్నాను. ఈలోపు నేను 2 టేబుల్ స్పూన్ల ఆయిల్లో 1 టీ స్పూన్ అంతా మైదా, 1 టీ స్పూన్ అంతా కార్న్ఫ్లోర్ వేసుకొని ఉండలు లేకుండా ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బ్యాటర్ చూడండి, మీకు ఒకసారి చూపిస్తున్నాను కదా, రెడీ చేసేసుకున్నాను. ఈలోపు మనకి పిండి బాగా నానిపోయింది కదా. ఇప్పుడు నేను వీటిని 4 భాగాలుగా ఉండలుగా చేసుకుంటున్నాను. నాకు 1 కప్పు పిండికి 4 భాగాలుగా వచ్చాయండి. ఇప్పుడు నేను వీటిని చక్కగా చపాతీలాగా పల్చగా ఒత్తుకుంటున్నాను. పొడిపిండి అంటూ యాడ్ చేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకొని పల్చగా ఒత్తుకుంటే మనకి లేయర్గా బాగా వస్తాయండి. ఇలాగ నేను చపాతీలాగా ఒత్తుకుంటున్నాను. ఇలాగ నేను 4 చపాతీలను ఒత్తుకుంటున్నాను. ఒక్కొక్క దాని మీద నేను ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. పక్కన పెట్టుకున్న మైదా కార్న్ఫ్లోర్ మిక్స్చర్ పేస్ట్ ఉంది కదా, దాన్ని ఇలాగా మొత్తం స్ప్రెడ్ చేసుకొని దానిపైన మరొక చపాతీని ఇలా వేసుకుంటున్నాను. ఆ తర్వాత రెండో దాని మీద కూడా ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మరి అదే విధంగా మూడో దాని మీద కూడా ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలాగా 4 వరుసలుగా వేసుకొని ఆ తర్వాత మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా నేను చక్కగా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. దానిపైన కూడా ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకొని మొత్తం ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇలా ఫోల్డ్ చేయడం చేసిన తర్వాత మళ్ళీ కాస్తంత పిండి వేసుకొని నేను చపాతీలాగా ఒత్తుకుంటున్నాను. సో ఇప్పుడు దీన్ని నేను పల్చగా ఒత్తుకుంటున్నానండి. ఇలా చేయడం మూలంగా మనకి ఈ మినీ పఫ్స్ అనేవి చాలా లేయర్గా వస్తాయన్నమాట. సో నేను ఇలా 4 చపాతీలు వేసి చేసుకోవడం మూలంగా మనకి లేయర్స్ అనేవి ఎక్కువగా వస్తాయండి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మనము ఇందులో యాడ్ చేసుకున్న కార్న్ఫ్లోరు మైదా అనేది క్రిస్పీగా ఉండడానికి చాలా వరకు ఉపయోగపడుతుందండి. ఇప్పుడు నేను చపాతీలు ఇలా ఒత్తుకున్న తర్వాత చాకుతో ఇలా మీకు చూపిస్తున్నాను కదా, ఇలా కట్ చేసుకుంటున్నాను. సో మొత్తం నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. ముందు నిలువుగా ఇలా కట్ చేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఇలా చిన్నగా కట్ చేసుకుంటున్నాను. మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మొత్తం ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి చిన్నగా రెడీ అయిపోయింది చూసారా, మీకు తీసి చూపిస్తున్నాను కదా. ఆ తర్వాత నేను ఒక కళాయిలో సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. నేను లో మీడియం ఫ్లేమ్ మీద వీటిని కుక్ చేసుకుంటున్నాను. మొత్తం అన్నిటినీ ఇలా వేసుకుంటున్నానండి. చిన్న మంట మీదే ఒక 5 నిమిషాల వరకు ఇలా అటు ఇటు తిప్పుకొని కుక్ చేసుకుంటున్నాను. కలర్ అనేది చేంజ్ అయింది చూసారా, ఇలా చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు నేను వీటిని ఒకసారి తిప్పుకుంటున్నాను. చూసారా, మనకి లేయర్గా కనిపిస్తున్నాయి చూసారా. ఇప్పుడు గోల్డెన్ కలర్ అనేది వచ్చేస్తుంది చూసారా. ఇలా ఉన్నప్పుడు నేను మరొకసారి ఇలా తిప్పుకుంటున్నాను. మొత్తం ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకున్నానండి. ఆ
ఆల్మోస్ట్ ఆల్ మనకి ఈ పఫ్స్ అనేవి వేగిపోయినాయి కదా. సో ఇప్పుడు నేను తీసి ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. మీకు ఒకసారి దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. లేయర్గా మినీ పఫ్స్ అనేవి బాగా వచ్చాయి కదా. ఇప్పుడు నేను తీసి వీటన్నిటిని నేను ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. మీకు ఒకసారి దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. సో మనకి ఈ లేయర్గా ఉండే మినీ పఫ్స్ అనేవి సూపర్గా వచ్చాయి కదా. తప్పకుండా మీరు ఈ టీ టైమ్ స్నాక్స్కి ట్రై చేస్తారు కదా. ట్రై చేయడమే కాదు, ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన మీ అభిప్రాయం తెలియచేయండి. ఇంకా మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి బేకరీ స్టైల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడమే కాదు, కామెంట్ రూపాన మీ అభిప్రాయం అనేది తెలియచేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి ఇవాల్టి